ఏమో రేట్ డౌన్ అయింది అంటున్నారు. వచ్చేటట్లేదు, 2 రోజులు కావచ్చు. అప్పటి వరకు ఇంటికాడ పశువులు జాగ్రత్త. సరే ఉంటాం మరి. అవును నవీన్, చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకున్నావు నవీన్? ఏం లేదన్నా, ఈ సంవత్సరం చదువు అయిపోతే నెక్స్ట్ ఇయర్ సినిమాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్న. అవునా, సినిమాలో చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలా నవీన్? అదేముందినా, మనకంటే టాలెంట్ ఎవరు ఉన్నారన్నా? అవునా, నిజమా? నీ టాలెంట్ ఏదో చూపించు నవీన్, చూద్దాం. చూపిస్తాను, నాకు ఒక శాంపుల్ చూపిస్తానా? ఓకే ఓకే నవీన్. నమస్తే మామా. నిన్నే మామా. నిన్నే మామా. మామా, అత్తా పిల్లలంతా బాగున్నారా? ఓకే బాయ్. నవీన్, ఆయన తెలుసా నీకు? తెలీదన్నా నాకు. నా టాలెంట్ చూసివా? హలో, ఎక్కడున్నావురా? ఆయన బ్రహ్మయ్య దగ్గర ఉన్నాను రా. ఇచ్చి ఉన్నాడు. అన్నకి ఏమైనా అడిగితే రూమ్ ఎక్కడ వచ్చి చెప్తాడు. ఏం కావాలి నీకు? అన్నా రూమ్ కావాలన్నా. సింగిల్ బెడ్రూమ్ కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా? అన్నా లాడ్జీ అన్నా. సింగిల్ బెడ్రూమ్ వద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దు అన్నా. ఉండేది ఒకటి షాప్ ఉంటే చాలన్నా. బుద్ధి లేదు నీకు. తమ్ముడు, ఇక్కడ రూమ్ ఎక్కడ దొరుకుతుందమ్మా? చెప్పనా? తమ్ముడు, ఇక్కడ రూమ్ ఎక్కడ దొరుకుతుందమ్మా? అన్నా, ఎవరినిదే? అది చాలా దూరం బాబు.
పల్లెవాసి అవును బాబు. ఆడ నుంచి వచ్చావా నువ్వు? అవునమ్మా. ఏం కావాలి నీకు? లాడ్జీ కావాలి తమ్ముడు. ఎందుకన్నా లాడ్జు? పండుకునే తమ్ముడు. అవునా? లేక మొన్న ఆడ పండుకున్నానా? ఈ పొద్దు దా మనకెందుకన్నా లాడ్జు? ఇది పండుకో. నిన్నెవరు ఆడతాడు? తాగు. బాదం పాలు, నన్నారి, లెమన్, ఆరెంజ్, మజ్జిగ. ఏం కావాలి? నాకు ఇవన్నీ ఏం వద్దులే కానీ రూమ్ ఎక్కడ దొరుకుతుందా? ఏం రూమ్? లాడ్జేనా? లాడ్జా? ఏ లాడ్జీ? ఏ లాడ్జీ తెలీదు. బాబు లాడ్జ్ ఎక్కడ మీరు? నాకు తెలియదన్నా. హోటల్ ఎక్కడ ఉంటుంది బాబు? నాకు తెలియదన్నా. బాబు స్టేషన్కి ఎలా వెళ్ళాలమ్మా? అబ్బా నాకు తెలియదన్నా. ఇంత పెద్ద మనిషిని నీకు వచ్చే మళ్ళీ నన్ను లాడ్జ్ ఎక్కడ అన్నాను, తెలియదు అన్నావు. ఆటోర్ బాగుంది, ఆకలి వస్తుంది, హోటల్లో తిన్నానేమో అని హోటల్ ఎక్కడ అని అడుగుతున్నాను, తెలియదు అన్నావు. ఇవన్నీ పోన్లే, కనీసం ఊరికన్నా వెళ్ళిపోదాం. ఇక్కడ మీరెవరు ఏమంటారు సరిగ్గా చెప్పేదట్టు లేరు. పోదాం అనుకోండి, స్టేషన్ ఎక్కడంటే నాకు తెలియదు అంటావు. ఏం లెక్క ఇది అసలు ఇది? అన్నా అసలు నా ఊరే కాదన్నా. no.